డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది? ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది. మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాన్ని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలను ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది, ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో
ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష్య ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకుని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రక్ష అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య అనే భావం, కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలే ఒకరి జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి భావాలు. వీటి వలనే రచ్చలు, రగడలు, ఆర్గ్యుమెంట్స్, కోర్టు తగాదాలు, వాగ్విదాలు, వివాదాలు కూడా సంభవిస్తున్నాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఎలాగనేది మనం ఇంట్రడక్షన్లోనే చెప్పాం. అయితే ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా తులా లగ్నములో పుట్టినటువంటి వారికి ఏ విధంగా కన్య అనే భావం కానీ కుంభం అనే భావాలు వీరికి ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయి, ఏ విధంగా వాటి నుంచి మనం బయటపడాలి అన్న అంశాలని క్లుప్తంగా వివరిస్తా. తుల అనే భావమునికి కన్య అనే భావము 12వ భావముగా వస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, కన్య అనే భావముకి శని కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. శని కర్మ రిజిస్ట్రీ ఉండడం వల్ల ఆ భావానికి దృష్టి దోషం ఉంటుంది. ఇతరుల నుండి అసూయని మనం లాక్కోవాల్సిన పరిస్థితి డిఫాల్ట్గానే ప్రకృతి మనకు అందిస్తుంది. ఈర్ష్య కలుగుతుంది. ఇతరులకి మనం దాని గురించి ప్రగల్భాలు చెప్పుకోవడం వల్ల. అయితే కన్య అనే భావానికి 12వ భావంగా రావడం వల్ల ఆ తులా లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు అనుకుంటే, మేము ఇలాగ ఇతర దేశాల్లో ఉన్నాము, గొప్పగా జీవిస్తున్నాము, 50,000 రూపాయల సంపాదన కొనసాగిస్తున్నాడు మా యొక్క అబ్బాయి అనడం కానీ, లేదా అతనే అని చెప్పుకోవడం కానీ హ్యాపీయెస్ట్ లైఫ్ అండి. మా యొక్క కుటుంబంలో ఎవరు విమానం ఎక్కలేదండి, కానీ నేను మాత్రం విమానం ఎక్కి ఇతర దేశాల్లో అంటే రంగుల రాటంలాగా గిరిగిలు కొడుతున్నానండి, బాగా వాండరింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి అని చెప్పుకోవడం వల్ల ఇతరులకు అసలు బస్సు ఎక్కడానికే స్తోమత లేదు, ట్రైన్ ఎక్కడానికే స్తోమత లేదు, పడవ ఎక్కడానికే స్తోమత లేదు, కానీ మీరు అన్ని వాహనాల్లో హ్యాపీగా ఎక్కి దిగేసి ఉంటారు. ఇతర దేశాల్లో స్టాండ్ అయి ఉంటారు, అక్కడ స్టే చేస్తుంటారు, అక్కడ నివసిస్తుంటారు ఈ తులా లగ్నానికి చెందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లతో ఇప్పుడే అండి నేను పలానా హోటల్లో భోజనం చేశానండి, ఆ పలానా దానికి ఇంత ఖర్చు పెట్టానండి, అంటే వ్యయ స్థానం, అది 12వ భావం అనేది వ్యయ స్థానం. మేము తీసుకున్నటువంటి రూమ్ కానీ మాకు అలాట్ చేసిన రూమ్లో ఏసీ ఉందండి, శయన స్థానము, బెడ్ చాలా పెద్దదండి, దాదాపు 4 పడుకోవచ్చండి, నేను నా భార్య నా 2 బిడ్డలు పడుకోవచ్చండి, అంత పెద్దది ఇచ్చారండి. అంటే ఇవన్నీ కూడా ప్రగల్భాలు. కానీ ఎవరికి చెప్తున్నాడు అతను, ఎవరికి చెప్తుందా ఆమె? ఇవేమీ లేనటువంటి వారి దగ్గర పంచుకుంటున్నారు వారి యొక్క సౌకర్యాన్ని గురించి, పడక సుఖాన్ని గురించి. 12వ భావం పడక సుఖం, 12వ భావము వైద్యశాల, వైద్య ఖర్చులు. మొన్నే నాకు కొద్దిగా చిన్న ప్రాబ్లం వచ్చింది, కానీ నేను వెళ్ళి బైపాస్ చెకప్ చేసేసానండి కంప్లీట్గా. ఎంత ఒక 30,000 అయ్యింది అంటారు. కానీ ఇక్కడ 3 రూపాయలు ఉండదు. లేనివాడికి చెప్తున్నాడు ఈ మాట. 3,000 రూపాయలు ఉండదు అతని చేతిలో. అవునా, నువ్వు అంత ఖర్చు పెట్టావా అని అప్పుడే వస్తుంది. అంటే మనకు తెలియకుండానే మనకున్నటువంటి సౌకర్యాలని, మనం పొందుతున్నటువంటి లగ్జరీస్ లైఫ్ని, మనం నివసిస్తున్నటువంటి విదేశ సౌకర్యాల గురించి, అక్కడ వాడే వాహనాల గురించి, అక్కడ ప్రయాణ విషయాల గురించి, వైద్య ఖర్చుల గురించి అన్ని కూడా గొప్పగా ఎవరికైతే మీరు చెప్తారో వారే మీకు శత్రువులుగా తయారవుతారు. ఏ విధంగా? మీరు మిత్రులకే చెప్పారు, కానీ వాళ్ళు అసూయ ఏర్పడుతుంది, వాళ్ళ ఒక విధమైనటువంటి లేఖితనం ఏర్పడుతుంది, అక్కడ నుంచి దృష్టి వస్తుంది మీకు. వెంటనే మీరు చెప్పినవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి.
దాంతోపాటు వారే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇరికించడానికి ఇరుక్కున్న తర్వాత సంతోషపడడానికి కారణమవుతున్నారు. ఎవరు? మీరే చెప్పుకున్నారు. ఈ తులా లగ్నం వాళ్ళే చెప్పుకున్నారు. మా మామగారింటికి వెళ్ళామండి, మా మామగారికి చాలా ఆస్తి ఉందండి, మా మామగారు నా భార్యకి డబుల్ కాట్ మంచం ఇచ్చారండి, లేదా ఇలా బెడ్ ఇచ్చారండి, చాలా సౌకర్యంగా పడుకుని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తారు. ఎందుకంటే థిక్ ఫ్రెండ్ కదా. అదేవిధంగా మీ అమ్మకు నాన్న, మీ తాతగారు ఉంటారు, తాతగారు మీకు సౌకర్యం కలిగిస్తారు, దాని గురించి చెప్పుంటారు. అలాగే మీ నాన్నకు అమ్మ, అలాగే నాన్నమ్మ, ఆమె మీకు ఏదో ఒక విధంగా ప్రజెంట్ ఇచ్చి ఉంటుంది, దాని గురించి చెప్పుకో ఉంటారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇతరుల యొక్క మనసులో పొరలుగా అసూయను, ఈర్ష్యను, మీ పట్ల ఒక విధమైనటువంటి ఏమంటారు దీన్ని, అది వివరించలేని విధంగా ఉంటుంది. ఎట్లాగంటే లేమితనం అంటారు. అయ్యో మాకు లేదే, ఇతనికి ఉందే, ఇతను ఎంత హ్యాపీయెస్ట్, ఏం పుణ్యం చేసుకున్నాడో, ఏమి అదృశ్యం చేసుకున్నాడో అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఏర్పడి అక్కడి నుంచి దృష్టి దోషం మీ మీదకి వస్తుంది. ఆ దృష్టి దోషంతో మీరు చాలా ఇబ్బంది పడుతుంది. తులా లగ్నానికి 5వ భావంగా వచ్చే కుంభం, అది ఆర్గ్యుమెంట్ చేయకూడనటువంటి భావం. జనరల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ యొక్క 12వ భావ కారకత్వాలలో మీరు పోస్టులు వేసి కానీ మీరు సంతోషంగా ఉన్న విషయాలన్నింటినీ కూడాను ఇతరులకి చెప్పడం వల్ల ఆ ఇతరులు ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడు సాకు దొరుకుతుందా, ఎలాగా ఇతన్ని లేదా ఏమని కుంగదీయాలి, ఆర్గ్యుమెంట్లోకి తీసుకెళ్లాలని చూస్తుంటారు. అందువల్ల ఈ తులా లగ్నానికి సంబంధమైనటువంటి వారికి కుంభం అనేది 5వ భావంగా వస్తుంది. కాబట్టి 5 అనేది ఏమిటంటే ఈ తులా లగ్నానికి వారికి ప్రథమ సంతానము. కాబట్టి ప్రథమ సంతానానికి వీరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ప్రథమ సంతానంతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. 5వ భావం లవ్తో కానీ లవర్తో కానీ ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్ కల్పించే విధంగా ఉండకూడదు. అంటే ఏమిటి, ఈ మిస్అండర్స్టాండింగ్ కల్పించేది ఎవరంటే మీరు ఎప్పుడైతే ఈ 12వ భావ కారకత్వాలని షో ఆఫ్ చేస్తారో, ప్రకటిస్తారో, అప్పుడు వారికి అసూయ కలిగి దృష్టి దోషం కలిగి వెంటనే వారే వెళ్ళి మీ యొక్క ప్రథమ సంతానానికి కానీ, మీకు లవ్ కానీ, లవర్కి కానీ, మీ నాన్నకి కానీ, అంటే తాతకు కానీ చెప్పడము, లేదా మీకు వారి గురించి చెడ్డగా చెప్పడం జరిగి మీ మధ్యలో రచ్చలు రగడలు కలిగినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్ అందులో పరిచయం అయ్యేవారు, వారికి మీకు ఆర్గ్యుమెంట్స్ జరగకుండా చూసుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కుంభం అనే భావము అన్ని వేళలా కుజకర్మ రిషిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కోర్టు తగాదాలు, రచ్చలు రగడల్లో ఇరుక్కోవడానికి ఇది ప్రయత్నింపజేస్తుంది. మీరు ఎవరికైతే మేము సుఖంగా ఉన్నాము, ఇతర దేశాల్లో హ్యాపీ లైఫ్ని గడుపుతున్నాము, మీరు రేపే ఫ్లైట్లో వెళ్తున్నాము, ఎల్లుండే మేము ఇలాగా ఓడలో స్టీమర్లో ప్రయాణం చేస్తున్నాము, ఒక ఆపరేషన్కి వెళ్తున్నాము, ఇంత లక్షలు ఖర్చు పెడుతున్నాము, ఇలాంటి విషయాలు మీరు డిస్కస్ చేయడం వల్ల ఇతరులకి అవి ఏమీ ఆ సంపదలు ఉండవు, అలాంటి విధమైన సౌఖ్యవంతమైన జీవితం ఉండదు, ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు. కానీ మీరు మాత్రం ఖర్చు పెడతారు, ఆభరణాలు కొంటారు, పెళ్లిళ్ళు చేస్తారు, అన్నిటికీ ఖర్చు వైభవంగా పెడుతున్నారు, లగ్జరీస్గా మీరు గడుపుతున్నారు. ఆ విషయాలను వాళ్ళతో పంచుకోవడం వల్ల వారు ఒక విధంగా అసూయని పెంచుకొని, ఈర్ష్యని పెంచుకొని మీకు ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఇరికించాలన్న ఉద్దేశంతో మీ యొక్క ప్రథమ సంతానం గురించి మీకు వచ్చి చెప్తారు. మీ కొడుకు ఇలా అన్నాడు, మీ కూతురు ఇలా అన్నాడు అంటే అప్పుడు మీరు బాధపడతారు. అవునా, నేను మా కొడుకుని మా కూతురిని ఇంత గొప్పగా పెంచి ఇన్ని చేస్తే నన్ను ఈ మాట అన్నారా, నన్ను ఈదులు అమ్మేశారా, సరే ఉండు నేను వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తానని ఆర్గ్యూ చేయకూడదు. అదేవిధంగా మీ లవర్తో కానీ ఆర్గ్యూ చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సత్సంబంధాలు తొలగిపోయి లాస్ట్కి కోర్టు ద్వారా మీకు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మీ నాన్నకు సంబంధించిన నాన్న అంటే నాన్నకి నాన్న, 9కి 9, తాత 5వ భావం వస్తుంది. కాబట్టి పూర్వీకుల ఆస్తిపాస్తులు ఇలాంటి విషయాల్లో మీరు ఆర్గ్యూ చేయకూడదు. వాళ్ళు ఏమిస్తే అది తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ నాకు ఇంతే రావాలి, నాకు అంతే రావాలని కానీ మీరు గొడవ దిగిలితే వచ్చేది కూడా రాకుండా పోతుంది. దీనిని ప్రేరణ చేసింది ఎవరంటే మీరు ఎవరి దగ్గరైతే అసూయకి గురైనారో,
మీరు ఎవరికైతే మీ యొక్క విషయాలని గొప్పగా చెప్పి వారి నుండి దృష్టిని మీరు పొందారో వారి ద్వారానే ఇలాంటి విషయాలు సంభవించుంటాయి. కాబట్టి నేను చెప్పే విషయాలని జాగ్రత్తగా గమనించి ముందు చూపుగా కానీ మీరు ప్రవర్తించగలిగితే చక్కటి జీవితాన్ని అనుభవించగలరు. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.